అసలు ఏమిటండి మతాల గొడవ, ఎన్ని దేవతలు ఏంటి, కొట్టుకు చావడం ఏంటి? ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్యేలు వచ్చి నాకు ఓటేయండి నాకు ఓటేయండి అన్నట్టు దేవుళ్ళందరూ ఎగబడి నన్ను నమ్ముకో నన్ను నమ్ముకో అంటే ఆ దేవునికి కొందరు ఓట్లేసి ఈ దేవునికి కొందరు ఓట్లేసి వాళ్ళు వీళ్ళు కొట్టుకొని చావడము. ఆ మణిపూర్ ఎలాగైంది చూడండి. ఏ దేవుడన్నా మెచ్చుకుంటాడా? వందల మంది అమ్మాయిలను నగ్నంగా ఊరేగించడం, మానభంగం చేయడం అల్లా ఒప్పుకుంటాడా? పోనీ రాముడు ఒప్పుకుంటాడా? ఏ దేవుడు ఒప్పుకుంటాడు? మతం అనేది ఉన్మాదముగా మారొద్దు. మనం సత్యాన్ని వెంబడించాలి, మతాన్ని కాదు. మీరు హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి రావడం, క్రైస్తవ మతం నుంచి ఇస్లాంలోకి పోవడం, ఇదంతా కూడా వేస్ట్ వ్యవహారం. వాస్తవాలు తెలుసుకోవాలి. అసలు ఏంటి, అసలు యేసు ఎందుకు పుట్టాడంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు ఆయన కంటే ముందు చాలామంది వచ్చారు. మహావీరుడు గౌతమ బుద్ధుడు, జరతుష్ట్ర మహర్షి, బోల్డ్ మంది ఉన్నారు. ఈయనెందుకు వచ్చాడు? ప్రజలందరికీ ఉన్న సమస్య త్రెంచివేయడానికి, పరిష్కరించడానికి. ఏంటా సమస్య? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ స్లేవ్ ఆఫ్ సిన్. వశిష్ఠ మహర్షి ప్రార్థన చేస్తాడు, వరుణ రాజా, మానవ పాపము స్వయంకృతముననే కలుగదు. నా బుక్ చదవండి. అది పితృపారంపర్యముగా వంశక్రమానుగతముగా మా పాపము వచ్చుచున్నది అంటాడు వశిష్ఠ మహర్షి ఋగ్వేదంలో. కరెక్ట్ రెఫరెన్స్ పేజ్ నెంబర్ అన్ని రాసా నేను. ప్రియా మిత్రులారా, అదే బైబిల్ చెబుతుంది. మనలోనికి పాపం ఎందుకు వచ్చిందంటే, వద్దనుకొని మళ్ళీ చేసే తత్వం ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదట మన జాతికి మూల పురుషుడు, మూల పితరుడు, మూల పురుషుడైన మట్టి నుండి చేయబడిన ఆదాం అనేవాడిలో నుండి వచ్చింది. ఆదాము అతని భార్య హవ్వ మానవ జాతికి అంతటికి తల్లిదండ్రులు. భవిష్య పురాణంలో ఈ మాట చెప్పబడింది. వేదవ్యాసుల వారు రచించిన అష్టాదశ పురాణాల్లో భవిష్య పురాణం ఒకటి. ఆదామో నామ పురుష హవ్యవతీహి అని రాశాడు ఆయన. మానవ జాతికి తల్లిదండ్రులని. అక్కడి నుంచి